నమస్తే 99 టీవీకి స్వాగతం. రువాండా కాంగోల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రువాండా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నాయకులతో శాంతి ఒప్పందంపై సంతకాలు చేయించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాంగోలో సంక్షోభాన్ని పరీక్షించడానికి సహాయం చేశారు. డిసెంబర్ 4న రెండు దేశాల విదేశాంగ మంత్రులు గతంలో ముగించిన ఒప్పందాన్ని ఆమోదించి అధికారిక శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి ట్రంప్ సహకరించారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీలో శాంతి శ్రేయస్సు కోసం ఒప్పందాలు అధికారికంగా జరిగాయి. ఈ నేపథ్యంలోనే వాషింగ్టన్లో రువాండా కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ నాయకులకు ట్రంప్ ఆతిథ్యం ఇచ్చారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం 30 ఏళ్ల సంఘర్షణను ముగించినట్టయిందన్నారు ట్రంప్. అమెరికన్ కంపెనీల కోసం ఈ ప్రాంతంలోని అపారమైన కీలక ఖనిజ నిల్వలను తెరవాలని లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. తూర్పు కాంగో బంగారం, టిన్, టంగ్స్టన్, టాంటంలతో సమృద్ధిగా ఉందని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కోబాల్ట్ ఉత్పత్తిదారని, ఇరు దేశాల మధ్య ఒప్పందం 30 ఏళ్ల సంఘర్షణను ముగించినట్టయిందన్నారు ట్రంప్. అమెరికన్ కంపెనీల కోసం ఈ ప్రాంతంలోని అపారమైన కీలక ఖనిజ నిల్వలను తెరవాలని లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. తూర్పు కాంగో బంగారం, టిన్, టంగ్స్టన్, టాంటంలతో సమృద్ధిగా ఉందని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కోబాల్ట్ ఉత్పత్తిదారని, అలాగే రెండవ అతిపెద్ద రాగి వనరు కూడా అని ట్రంప్ వెల్లడించారు. ఇదిలా ఉంటే తూర్పు కాంగోలో కాంగో దళాలు మరియు M23 తిరుగుబాటుదారుల మధ్య పోరాటం మాత్రం కొనసాగుతోంది. అయినప్పటికీ కగామె, పికెండీలు కఠినమైన మార్గాన్ని అంగీకరించారు కాబట్టి ఒప్పందానికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. అయితే ఈ ఒప్పందాన్ని చారిత్రాత్మక అడుగుగా ట్రంప్ ప్రశంసించారు. ఆఫ్రికాకు శ్రేయస్సు తీసుకురావడానికి ఈ ఒప్పందం బలమైందన్నారు ట్రంప్. అయితే తరచూ గొడవలకు దిగే కాంగో అధ్యక్షుడు, రువాండా అధ్యక్షుడు మధ్యవర్తిత్వాన్ని ఆయన అభినందించారు. శాంతి నెలకొంటే వనరులు అధికంగా ఉన్న కాంగోలో అమెరికా పెట్టుబడులు పెడతామని ఈ సందర్భంగా ట్రంప్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత ట్రంప్ తమ కంపెనీలను ఒప్పందం కుదుర్చుకున్న రెండు దేశాలకు పంపుతామని వెల్లడించారు. తాము కొంత అరుదైన భూమిని, కొన్ని ఆస్తులను తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం రువాండా కాంగో తన భూభాగం నుంచి పనిచేస్తోన్న హుటు మిలీషియాలను నిరాయుధీకరించాలని కోరుతూ ఉండగా, కాంగో రువాండా తూర్పు నుంచి దళాలను ఉపసంహరించుకోవాలని కోరుతోంది. అయితే ఒప్పందం యొక్క విజయం కాంగో ప్రభుత్వం M23 మధ్య శాంతిని సాధించడంపై ఆధారపడి ఉండొచ్చని చెప్పొచ్చు. అయితే శిఖరాగ్ర సమావేశానికి ముందు వనరులు సమృద్ధిగా ఉన్న తూర్పు DR కాంగోలో ప్రభుత్వ దళాలు, రువాండా మద్దతు ఉన్న తిరుగుబాటుదారుల మధ్య మళ్లీ ఘర్షణలు జరిగాయి. DR కాంగో సైన్యం తన ప్రత్యర్థులు శాంతి ప్రక్రియను విధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని ఆరోపించింది. కానీ M23 తిరుగుబాటుదారులు సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘించి దాడిని ప్రారంభించిందని చెప్పారు. కాంగోలో సంక్షోభం అనాదిగా ఉంటుంది. ఈ సంక్షోభం 1994 రువాండా మారణహోమం నాటిది. దీనిలో దాదాపు 8 లక్షల మందిని, ఎక్కువగా టుట్సీలను జాతి హుటు మిలీషియాలు ఊచకోత కోశారు. కిగాలీలో జాతి విధ్వంసక పాలన పతనమైన తర్వాత 1990లలో వేలాది మంది హుటూలు కాంగోకు పారిపోయారు. మారణహోమంలో పాల్గొన్న కొన్ని మిలీషియాలు కాంగో భూభాగం నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నాయని రువాండా తెలిపింది. మార్చి 23, 2009న టుట్సీ నేతృత్వంలోని తిరుగుబాటు సంస్థ కాంగో ప్రభుత్వం మధ్య కుదిరిన విఫలమైన శాంతి ఒప్పందం నుంచి దాని పేరును తీసుకున్న M23 కాంగోలోని టుట్సీ జాతి మైనారిటీ హక్కులను కాపాడడానికి పోరాడుతూ ఉన్నట్లుగా స్పష్టం చేసింది. టుట్సీ నేతృత్వంలోని ప్రభుత్వం పొరుగున ఉన్న రువాండా M23కి మద్దతు ఇస్తోందని కాంగో UN నిపుణులు చెబుతూ ఉన్నారు. 2012లో దాని ఏర్పాటు తర్వాత M23 తూర్పు కాంగోలోని గోమాలో ఎక్కువ భాగాన్ని స్వాధీనం చేసుకుంది. కానీ రువాండా అంతర్జాతీయ ఒత్తిడికి గురైనప్పుడు ఉపసంహరించుకున్నట్టుగా సమాచారం. అయితే 2021లో అది మరో తిరుగుబాటును ప్రారంభించింది. గోమాను మళ్లీ స్వాధీనం చేసుకుని తన పరిధిని విస్తరించుకుంది. కాంగో, రువాండా మధ్య అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగిన చర్చలతో పాటు ఖతార్ సహకారంతో M23, కిన్షాసా మధ్య కూడా చర్చలు జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగో తన నియంత్రణలో ఉన్న తూర్పు ప్రాంతాల నుంచి M23 వైదొలగాలని కోరుకుంటోంది. కానీ తిరుగుబాటుదారులు అలా చేయడంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. సంక్షోభం యొక్క సంక్లిష్టతను దృష్టిలో ఉంచుకుంటే యుద్ధాన్ని తానే ముగించాలని ట్రంప్ ప్రకటించడం నమ్మలేకపోతూ ఉన్నట్టుగా వెల్లడించింది. ఇరు దేశాల మధ్య ఒప్పందం బలంగా నిలవాలంటే శాంతి కోసం మారణహోమం యొక్క గాయాలు మానాలని, హుటూలు టుట్సీల మధ్య సంబంధాలు మెరుగుపడాలని కోరుకుంటూ ఉన్నారు. అంతేకాదు రాష్ట్రేతర మిలీషియాలను నిరాయుధులను చేయాలని, రువాండా కాంగోల మధ్య సంబంధాలు స్థిరీకరించబడాల్సిన అవసరం ఉంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్లో నిర్వహించిన శిఖరాగ్ర సమావేశంలో కాంగో, రువాండా డెమోక్రటిక్ రిపబ్లిక్ నాయకులు ఈ ప్రాంతంలో చాలా కాలంగా కొనసాగుతోన్న సంఘర్షణను ముగించే లక్ష్యంతో శాంతి ఒప్పందంపై సంతకం చేశారు. అయినప్పటికీ జూన్లో కుదిరిన ఒప్పందానికి ఇది ఆమోదం మాత్రమేనని, అది పోరాటాన్ని ముగించడంలో విఫలమైందని విశ్లేషకులు ఎత్తి చూపుతూ ఉన్నారు.